మాన్సూన్ వచ్చేసింది. మౌంటైన్స్ ఆర్ కాలింగ్ అంటూ ప్రకృతి ప్రేమికులు పరుగులు మొదలుపెట్టారు. చిరుజల్లులతో తడిసిన కొండవాలు అందాలను కళ్ళారా చూసి మైమరిచిపోయేందుకు రెడీ అయ్యారు. ఒక్కొక్కరు ఒక్కో హిల్ స్టేషన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ వాలిపోతున్నారు. బట్ అలా వెళ్లే ముందు ఒక విషయం తెలుసుకోండి. ప్రకృతి మనకు ఒక మెసేజ్ ఇస్తోంది. దాన్ని అబ్జర్వ్ చేయకుండా అడుగేస్తే వెళ్ళడమే కానీ తిరిగి రావడం ఉండదు. సిటీ లైఫ్కి చిన్న బ్రేక్ ఇచ్చి హరీబరీ లైఫ్కి బై బై చెప్పేసి కనుచూపు మేరలో కనిపించేంత పచ్చదనం, అందమైన జలపాతాలు, ఎత్తైన కొండల నడుమ నడుస్తూనో ప్రయాణిస్తూనో ముందుకు వెళుతూ అంతెత్తు కొండపై నుంచి చిన్న చిన్నగా కనిపించే ప్రదేశాలను చూడాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అదొక రకమైన ఆహ్లాదకరమైనటువంటి భావన, అదొక రకమైన అనుభూతి. నిజానికి దాన్ని మాటల్లో వర్ణించలేం. వీ నీడ్ టు ఫీల్ ఇట్. దీనికి సరైన కంపెనీ దొరికితే ఈ ఆనందం మరింత డబుల్ అవుతుంది. నిజానికి మాన్సూన్లో ఇలాంటి వెదర్ వస్తుంది. ఎత్తైన కొండలపై మేఘాలు చేతులను తాకుతూ ఉంటాయి. మాటి మాటికి కురిసే వర్షం, మధ్య మధ్యలో ఆగి పొడి వాతావరణం. అందుకే ఈ సీజన్లో ప్రకృతి ప్రేమికులు కొండ ప్రాంతాలకు పయనం అవుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఏ హిల్ స్టేషన్ చూసినా ఓవర్ క్రౌడెడ్గా కనిపిస్తూ ఉంటుంది. బట్ వెయిట్, అంతా బాగానే ఉంది, కానీ ప్రస్తుతం ప్రకృతి కాస్త కోపంగా ఉన్నట్టుంది. సాధారణంగా వర్షాకాలం ప్రకృతి హిల్ స్టేషన్స్ అనేవి కొంచెం డేంజరస్గా ఉంటాయి. తన వద్దకు అందరినీ అలో చేయడం లేదు. కొంచెం ఆచితూచి అడుగులు వేయాలంటుంది. ఆదమరిస్తే మీ ప్రాణాలు పోయే పరిస్థితులు వస్తాయని వార్నింగ్ ఇస్తోంది. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అంత భయానకంగా కూడా ఉంటుంది. సో ప్రకృతి ప్రేమికులు కాస్త ఆలోచించి అడుగులు వేయండి. మాన్సూన్ కదా, చిరుజల్లులతో పాటు చాలా ప్రాంతాల్లో జడివాన్లు కూడా కురుస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ మౌంటైన్ ఏరియాస్లో మేఘాలు పగిలిపోతుంటాయి. పగిలి వర్షం ఒకటేసారి కుంభవృష్టి జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఆ కొండల మీద ఉన్నటువంటి రాళ్ళు దొరుకుతాయి, ల్యాండ్ స్లైడింగ్స్ జరుగుతాయి, కొండ మొత్తం జారి రోడ్డు మీదకి వచ్చి పరిస్థితి ఉంటుంది. ఆ రోడ్డు మీద ఆ సమయంలో ఎవరైనా ప్రయాణిస్తూ ఉంటే వాళ్ళను కూడా తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది. ప్రధానంగా ఇలాంటివి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర హిల్ రీజియన్స్లో ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. సాడ్ పార్ట్ ఏంటంటే ఈ స్టేట్స్లోనే ఎక్కువగా ఇప్పుడు టూరిజం ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల దెబ్బకు కొండ చర్యలు విరిగిపడడం కామన్గా మారిపోయింది. మనం ఇటీవల కాలంలో ఎన్నో ఏళ్ల నుంచి మనం ఈ వర్షాకాలం వచ్చిందంటే ల్యాండ్ స్లైడింగ్ గురించి, కొండ చర్యలు పడడం గురించి, రాళ్ళు జారిపడడం గురించి మనం చూస్తూనే ఉంటాం. షిమ్లా, గుమ్మాలో కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లను క్లోజ్ చేశారు. ఒక్కసారి కొండ చర్యలు విరిగిపడి ఆ రోడ్డుని క్లోజ్ చేస్తే కనుక అది కొన్ని రోజుల పాటు అదేవిధంగా బ్లాక్ అయిపోతుంది. ఇక మరో స్టేట్ ఉత్తరాఖండ్. ఇక్కడ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉంటుంది. భారీ వర్షాలు, వాటితో పాటు వస్తున్న వరదలు, అడిషనల్గా విరిగిపడుతున్న కొండ చర్యలు. చాలా పెద్ద పెద్ద కొండల మధ్యలో ఒక భారీ లోయ, అందులో ప్రవహించేటటువంటి నదులు ఉంటాయి. భారీ వర్షం పైన కురుస్తుంది. ఆ వర్షానికి ఆ నది పొంగుతుంది. ఆ నది కాస్త కొండని ముంచెత్తుతుంది. అలాగే కొండ పైన వర్షం కురుస్తుంది. ఆ కొండ మీద నుంచి రాళ్ళు, అలాగే ల్యాండ్ స్లైడింగ్, మట్టి జారి పడుతూ ఉంటుంది. లేటెస్ట్గా బద్రీనాథ్ హైవేపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఏకంగా హైవేని మూసేశారు. రిజల్ట్ 3,000 మంది యాత్రికులంతా అక్కడే చిక్కుకుపోయారు. ఎన్ని రోజులు మూసేస్తారో తెలియదు. అక్కడ దాన్ని ఎప్పుడు క్లియర్ చేస్తారో కూడా వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడే ఇరుక్కుపోతారు. ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. ఎందుకంటే ట్రాఫిక్ మొత్తం నిలిచిపోతుంది. వెనక నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ దారి కట్టి మొత్తం మీకు బ్లాక్ అయిపోతుంది. మీరు ఎక్కడున్నారో అక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి. వెనక్కి కూడా వెళ్ళలేరు. అది క్లియర్ చేసే వరకు అక్కడే ఉండాలి. సో అప్పటి వరకు యాత్రికులందరూ, అంటే అది ఎప్పుడు క్లియర్ చేస్తే అప్పటి వరకు అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కొండ చర్యలు విరిగిపడడంతో ఉత్తరాఖండ్ స్టేట్ వైడ్గా ఏకంగా 260 రోడ్లను మూసేశారు. చాలా ప్రాంతాలకు కనెక్టివిటీ తెగిపోయింది. అంటే అక్కడ క్లియర్ చేయడానికి కూడా బయట నుంచి వేరే వాహనం వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక చమోలి డిస్టిక్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 2 హైదరాబాద్కు చెందిన టూరిస్టులు మృతి చెందారు. వీరు హైదరాబాద్కు రిటర్న్ అయిన సమయంలో కొండ చర్యలు వారిపైనే పడ్డాయి. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. అంతేకాదు ప్రస్తుతం ఉత్తరాఖండ్ వ్యాప్తంగా నదులు డేంజర్ లెవెల్లో ప్రవహిస్తున్నాయి. ఇక మహారాష్ట్రలో పరిస్థితి మరోలా ఉంది. ఒక్కరోజు కురిసిన వర్షానికి ముంబై, రాయ్గఢ్ లాంటి ప్రాంతాలు అల్లాడిపోయాయి. మాన్సూన్లో రాయ్గఢ్ ఫోర్ట్ అనేది ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్. కానీ అలా ప్రకృతి అందాలను చూద్దామని వెళ్ళిన వారందరికీ జీవితంలో మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ దక్కింది. ఆ విజువల్స్ని మీరు చూస్తూ ఉన్నారు. మొత్తం రాయ్గఢ్ ఫోర్ట్ను వరదలు చుట్టుముట్టాయి. ఒక్కసారిగా వరదలు రావడంతో అక్కడికి వెళ్ళిన టూరిస్టులంతా ఆ ఫోర్ట్ వెళ్లే దారిలోనే చిక్కుకుపోయారు. కొద్దిసేపు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఫోర్ట్ పైనుంచి అంత దాటిగా వచ్చేటటువంటి నీటిని ఎదుర్కొని నిలబడాలి. లేదంటే ఆ ఉధృతికి ఫోర్ట్ కిందకి కొట్టుకు వెళ్ళిపోతారు. అసలు మనుషులు కూడా దొరికే పరిస్థితి ఉండదు. అక్కడ ఫోర్ట్కి వెళ్ళే రూట్స్ అన్నీ ఒక వాటర్ ఫాల్ను తలపించేలా ఉన్నాయి. మీరు చూడొచ్చు. కొందరు తీసిన వీడియోలు చూస్తే అక్కడ పరిస్థితి ఏందో మన కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది. నిజానికి అక్కడ నుంచి వచ్చిన వారంతా మళ్ళీ విజిట్ చేయడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తారనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక మన పొరుగు దేశమైన నేపాల్లో అయితే సిచ్యువేషన్ మరింత దారుణంగా ఉంది. అంటే మీకు ఉత్తరాఖండ్కి నేపాల్కి పెద్దగా
దూరం ఏమి ఉండదు అండ్ పెద్దగా టెర్రైన్ డిఫరెన్స్ కూడా ఉండదు. సేమ్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే హిమాలయాల దగ్గర వెళ్ళే కొద్దికి మీకు కొండ వాలు కానీ కొండ ఎత్తులు కానీ పెరిగిపోతూ ఉంటాయి. సో నేపాల్కి వెళ్ళేటప్పటికి మరింత డేంజరస్ ప్లేసెస్లోకి మీరు ఎంటర్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఇంకా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా మన నార్థన్ స్టేట్స్లో ఉన్న పరిస్థితులే ఉంటాయి. కాఠ్మండు రీజియన్లో ఎక్కువగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సిమాల్తల్ ఏరియాలో కొండ చర్యలు విరిగిపడడంతో 2 బస్సులు నదిలో కొట్టుకుపోయాయి. రైట్ నౌ 65 మంది ఆచూకీ దొరకలేదు. 2 బస్సుల్లో కలిపి 65 మంది ప్రయాణిస్తున్నారు, వాళ్ళు ఆచూకీ లేదు. ఇందులో 7 ఇండియన్స్ ఉన్నారు. బట్ ఈ కౌంట్ ఎక్కువగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే కొన్ని బస్సుల్లో మనకి పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం లేదు. ప్రైవేట్ బస్సులు ఉండొచ్చు, పబ్లిక్ బస్సులు అయినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ పూర్తిగా రాదు. కాబట్టి ప్రస్తుతానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు వారిని రెస్క్యూ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే రివర్లో ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. ఎంతటి టెక్నాలజీ వాడినా, ఎలాంటి వాహనాలు వాడినా కూడా, ఎంతటి గొప్ప ఈతగాళ్ళు వెళ్ళినా కూడా అందులోంచి వాళ్ళని బయటకు తీయడం, రెస్క్యూ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. అండ్ వాతావరణ పరిస్థితులు కూడా అంతగా అనుకూలించడం లేదు. పైనుంచి బోరున వర్షం, కింద నది ఉప్పొంగుతూ ఉంటుంది. ఇక్కడ రెస్క్యూ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ఇవన్నీ మీకు ఎందుకు చెబుతున్నామంటే, మౌంటైన్స్ కాలింగ్ అంటూ ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పరుగులు తీసే ముందు అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. అసలు ఇలాంటి ప్లేసెస్కి ట్రావెల్ చేసే ముందు ఒక ఆలోచన చేయాలి. మనం ఏ వెదర్లో అక్కడికి వెళ్తున్నాం, ఫోర్కాస్ట్ అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వర్షాకాలంలో హిల్ ఏరియాస్కి వెళ్ళడం, ప్రధానంగా నార్త్ ఇండియాకి వెళ్ళడం అనేది మానుకోవాలి. ఈ ఉత్తరాఖండ్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, లేదంటే నార్త్ ఈస్ట్ కావచ్చు, లేదా నేపాల్ కావచ్చు, భూటాన్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు హిమాలయన్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండ ప్రాంతాలకు వెళ్ళడం, లేదా మహారాష్ట్రలో ఉన్నటువంటి సహ్యాద్రి పర్వతాలకు వెళ్ళాలన్నా కూడా ఇలాంటి పర్వత ప్రాంతాలకు వెళ్ళడం అనేది వర్షాకాలంలో అస్సలు సజెస్టబుల్ కాదు. ఎవరు కూడా అక్కడికి వెళ్ళాలని చెప్పి టూర్ ఆపరేటర్స్ ఎవరు కూడా సజెస్ట్ చేయరు. ఎందుకంటే అక్కడ ఎప్పుడు వర్షం కురుస్తుంది, ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది, ఎప్పుడు రోడ్లు బ్లాక్ అయిపోతాయో తెలియనటువంటి పరిస్థితి. ఫ్యామిలీస్తో వెళ్తే మరింత ఇబ్బంది పడతారు. కాబట్టి వర్షాకాలం అక్కడికి వెళ్ళకపోవడం మంచిది. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ముందుగా దాని మీద ఒక హోంవర్క్ చేయాలి. అంటే అక్కడ వెదర్ ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉండబోతుంది, మీరు వెళ్ళే రోజుల్లో ఇవాళ రేపు టెక్నాలజీ మనకు చాలా అభివృద్ధి చెందింది. నెల రోజుల తర్వాత కూడా పరిస్థితి ఎట్లా ఉంటుందనేది ఇప్పుడు ఒక అంచనాకు రావచ్చు. వర్షాలు పడతాయా పడవా, అలాంటిది ఒక 4 రోజుల్లో వర్షం పడుతుందా లేదా అనేది మనకి ఫోర్కాస్ట్ వస్తుంది. వర్షం ఉంటుంది, భారీ వర్షాలు ఉంటాయి అనుకున్నప్పుడు వెళ్ళకపోవడమే మంచిది. ఒకవేళ వెళ్ళినా చాలా జాగ్రత్తగా ముందుగా దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుని వెళ్ళడం అనేది మంచిది. లేదంటే ప్రాణాలపైకి తెచ్చుకోవడం కంటే కూడా ప్లానింగ్తో వెళ్తే ప్రకృతి ప్రకోపాన్ని కాకుండా అందాలను చూసే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ ప్రాణాలను కాపాడుకుని వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే మళ్ళీ ఇంకోసారి మీరు టూర్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. సో బీ కేర్ఫుల్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.